మదనపల్లిలోని హోటల్ మరియు రెస్టారెంట్లలో కలుషిత ఆహారం మరియు అపరిశుభ్రతమైన ఆహారం అలాగే నిల్వ ఉంచిన పదార్థాలతో అమ్మకాలు జరుపుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువ సేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లిలో ఎక్కడ చూసినా అంటే ఏ వీధికి పోయినా ఏ రోడ్డుకు పోయినా బెంగళూరు రోడ్డు అయితే ఏమి, మదనపల్లి రోడ్డు అయితే ఏమి, అలాగే చిత్తూరు బస్టాండ్ రోడ్డు అయితే ఏమి, నీరుటివారిపల్లి రోడ్డు అయితే ఏమి, ఎక్కడ చూసినా ఎక్కువ శాతం హోటళ్ళు రెస్టారెంట్లు విపరీతంగా నిర్వహిస్తున్నారు. మరి అంత ఎక్కువ శాతం నిర్వహిస్తున్న హోటల్లో దాదాపుగా అన్ని హోటల్ యాజమాన్యాల వారు ఎక్కడ చూసినా క్వాలిటీ లేని అంటే వాళ్ళు తీసుకున్న రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతుంటాయి. మరి వాళ్ళు ఇచ్చే ఆహారం చూస్తే ఎక్కడ చూసినా కలుషిత ఆహారం, మరి హైజీన్గా ఉండదు, ఎక్కడ చూసినా అపరిశుభ్రత ఉంటుంది, శుభ్రంగా ఎక్కడ ఉండదు. మరి మరీ ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే నిల్వ ఉంచిన పదార్థాలతో ఆహారం చేయడం జరుగుతుంది. దాదాపుగా అన్ని హోటల్లో గమనిస్తే నాన్ వెజ్ అయితే 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకొని వాటిని ఆహారాలుగా రెడీ చేసి కస్టమర్లకు అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం ఇప్పుడు వారికి క్యాన్సర్ వస్తుంది. అలాగే క్యాన్సర్తో పాటు అనేక వ్యాధులు అంటే మనం చూసుకుంటే ఇప్పట్లో పోతే గుండెకి సంబంధించిన వ్యాధులు కావచ్చు, అవన్నీ కూడా వీళ్ళు అమ్ముతున్న కలుషితమైన ఆహారంతో అలాగే ప్రిజర్వ్ చేస్తున్న ఆహారంతోనే వస్తున్నాయని చెప్పి వాళ్ళ ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాట మారుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం గమనించాల్సిన విషయం ఉంటుంది. అలాగే ఈ విషయమై మేము ఇక్కడ ఉన్న జిల్లా అధికారి గారికి ఫిర్యాదు చేద్దామని చెప్పి దాదాపుగా ఇప్పటికే 5 సార్లు జిల్లా కార్యాలయంకి రావడం జరిగింది. మరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో జిల్లా కార్యాలయంలో వస్తే ఎప్పుడు చూసినా అధికారులు ఉండరు, మూతేసి ఉంటారు. లేకపోతే ఒకసారో 2 సార్లు చూస్తే ఒక్క మనిషి ఉంటుంది అక్కడ. ఎక్కడ మా మేడం వాళ్ళు ఎక్కడ పోయినారు, స్టాఫ్ ఎక్కడ పోయినారు, ఎంతమంది ఉంటారంటే ఇక్కడ 5 మంది ఉంటాం సార్ అంటారు. మరి ఎక్కడమ్మా అంటే ఒకసారి వచ్చి ఫీల్డ్కి పోయినారు, ఇంకోసారి వచ్చి ఇంకో చోటుకి ఫీల్డ్ పోయినారు అని చెప్పేయడం జరుగుతుందే కానీ ఆఫీస్ చూస్తే ఎప్పుడు చూసినా మూత. ఈ రోజు కూడా మీరు గమనిస్తే ఆఫీస్ క్లోజ్లో ఉంది. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాత్రమే, అధికారులు హోటల్ యాజమాన్యాలకు అమ్ముడుపోవడంతో మాత్రమే ఇక్కడ ఈ హోటల్ యాజమాన్యం వాళ్ళు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మీరు గమనిస్తే పుంగనూరు అయితే ఏమి, పీలేరు అయితే ఏమి, కలికిరి అలాంటి చిన్న చిన్న మదనపల్లితో పోల్చుకుంటే జిల్లా కేంద్రంతో పోల్చుకుంటే చాలా చిన్న పట్టణాలు, వాటిల్లోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి వాళ్ళకు ఫైన్లు వేసి సీజ్ చేయడం అని మనం పేపర్లో అంతా కూడా చూడొచ్చు. మరి ఇంత పెద్ద పట్టణంలో జిల్లా కేంద్రమైన మదనపల్లిలో ఇంతవరకు మీరు ఎవరైనా కానీ ప్రజలు ఎవరైనా కానీ ఎక్కడైనా హోటల్ పైన దాడులు చేసి చూసారా? అంటే మేము అడిగినప్పుడు మాత్రం దాడులు చేశామంటారు, చేశాం ఫైన్ వేసినామంటారు, 10,000 రూపాయలు ఫైన్ వేసినామంటారు. మరి 10,000 రూపాయలు మీరు ఫైన్ వేసి హోటల్ రైడ్స్ జరుగుతుంటే మీరు పేపర్కి ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? అంటే ప్రజలకు ఎందుకు తెలియపరచడం లేదు? అంటే ఇక్కడ కేవలం మీ సొంత లాభాల కోసం మీరు పోతారు, అక్కడ వాళ్ళ దగ్గర ఏమన్నా రిమార్క్స్ చూపిస్తారు, అక్కడ వాళ్ళు ఏదన్నా ఇస్తే వాళ్ళ దగ్గర అమ్ముడుపోయి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీ ఇక్కడ ఉన్న అధికారులు వ్యవహరిస్తడం జరుగుతుంది. మరి ఇంకో విషయం మనం గమనిస్తే మదనపల్లిలో ప్లాస్టిక్ జీరో అవార్డు కూడా ఇచ్చినారు మున్సిపాలిటీ వారికి. మరి ఎక్కడైనా ఎక్కడ చూసినా వాళ్ళు ఇక్కడ పనిచేసే కార్మికులు ఏదైనా టీ తీసుకొని పోవాలంటే ప్లాస్టిక్ కవర్లోనే టీ కట్టించింది. ఇంకా ఇడ్లీ ఎక్కడైనా ఇడ్లీ పేపర్లో పెట్టించాలా, ప్లేట్లో పెట్టించాలంటే దానిపైన ప్లాస్టిక్ కవర్ వేసి ఉంటారు. అంటే 0% అనేది కేవలం రికార్డ్స్లో మాత్రం అవార్డులు తీసుకునేదానికేనా, ఇక్కడ ఆచరణలో మాత్రం ఉండదా? అంటే ఎంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటే ప్రజల ఆరోగ్యం అన్నా ప్రజల ప్రాణాలన్నా కూడా ఇక్కడ ఎవరికి కూడా అక్కర్లేనట్టు. ధరల పైన కూడా నియంత్రణ లేదు. మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు? ఇష్టానుసారం మేము వివరించి ప్రజలు దోచుకున్నా కూడా మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు హోటల్ యాజమాన్య వాళ్ళు అయితే ఏమి, స్వీట్ స్టాల్ వాళ్ళు అయితే ఏమి, బేకరీ వాళ్ళు అయితే ఏమి, వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ కూడా రైడ్స్ నిర్వహించిందే లేదు. కావున ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మదనపల్లిలో ఉంది కాబట్టి ఇప్పుడైనా ప్రజల ప్రాణాలు కాపాడాల రీత్యా, ప్రజల ఆరోగ్య రీత్యా అధికారులు ఇప్పటికైనా స్పందించి హోటల్స్ మీద అయినా రైడ్స్ చేసి హైజీన్ ఫుడ్ని, శుభ్రమైన ఫుడ్ని, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫుడ్ని ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.